గత ప్రభుత్వం 5,701 కోట్ల రూపాయల ప్రజాధనంతో జగన్ జల్సా పథకం అమలు చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ కూర్చొని జల్సాలు చేశారని, కేవలం ఎగ్ పఫ్లు తినేందుకు 3,62,00,000 ఖర్చు పెట్టారని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో పెన్నులు, పేపర్ల కోసం 3,84,00,000, ఐరన్ ఫెన్సింగ్ కోసం 12,85,00,000, సచివాలయాలకు రంగులు వేసి తొలగించేందుకు 1,000 కోట్లు, ఇలా అనేక రకాలుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఫైర్ అయ్యారు. ప్రపంచ అవినీతి పోటీలు పెడితే జగన్ కు గోల్డ్ మెడల్ వస్తుందని విమర్శించారు. కూటమి సర్కార్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పారు. అసలు కరప్షన్ ఎలా చేయాలో ప్రపంచ దేశాలన్నింటిలోనూ పోటీ పెడితే తప్పకుండా గోల్డ్ మెడల్ జగన్ కే వస్తుంది. ఆయనే సాధిస్తాడు. మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ అంశంతో మరింత మా విశ్వాసం బలపడతా ఉంది. ఈ రోజు అదాని యుఎస్ కేసు ఎలిగేషన్ లో ప్రైమ్ అక్యూజ్ మొదటి ముద్ద A1 ఎక్కడ చూసినా ఇంకో వ్యక్తికి అవకాశం ఇవ్వడు. A1 అన్నది ఆయన బ్రాండ్. A1 జగన్ అన్న. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవుతా ఉంది. గత 5 సంవత్సరాలు ఇంతటి అవినీతి పరుడు పరిపాలించారు, ఇన్ని అవినీతి పరమైన కార్యక్రమాలు చేశారన్నది రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అలాగే ఈ శాసనసభలోని అనేకమైన బిల్స్ ఆమోదం పొందినాయి. గత 5 సంవత్సరాలు మీరు చూశారు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక దురుద్దేశంతో కేవలం సామాన్యుడి యొక్క భూమిని కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని లాగేసుకోవాలన్న దురుద్దేశంతో ల్యాండ్